ఛాలెంజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి మీద గతంలో కంటే ఇప్పుడు చాలా బాగా ఉంది. అభ్యర్థులు కూడా చాలా హుషారుగా ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాడు అనేటటువంటిది కూడా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏది చెప్తే అది జరుగుతుంది అంతే దర్శనాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మేము ఉద్యోగాలు సంపాదించాం కాబట్టి అతని యొక్క మనస్తత్వం, మెంటాలిటీ డిఎస్సి విషయంలో ఎలా ఉంటుందో నేను కూలంకుషంగా మీకు వివరించి చెప్పాను. ఫస్ట్గా నేనే చెప్పింది కూటమి వస్తుందని చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి ఏ విధంగా ఉంటుందని చెప్పడం కూడా నేనే చెప్పింది. అంటే ఆ విధంగా స్టడీ చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరేం చేస్తారంటే డిఎస్సి బిఈడి డిఈడి అభ్యర్థులు ఇంకా ఎవరైనా చేయదలుచుకుంటే, కోర్సు చేయదలుచుకుంటే ఇప్పటి నుంచే త్వరగా కంప్లీట్ చేసుకోండి. మేము చదివినప్పుడు బిఈడి డిఈడికి ఎంత డిమాండ్ ఉంటుందో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజీ, ప్రైవేటు డైట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. ప్రైవేట్ డైట్లు కూడా ఇంతకుముందు నాశనం చేసినటువంటి ప్రభుత్వాలు నాశనం చేసినటువంటి డైట్ కాలేజీలు, బిఈడి కాలేజీలు అన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఉండారో త్వరగా సెటిల్ అవ్వాలి, ఉద్యోగంలో త్వరగా సెటిల్ అవ్వాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో మీరందరూ కూడా ప్లీజ్ మేక్ టు డూ బీఈడి చేసే విధంగా చేయండి. బీఈడి కంప్లీట్ చేయండి. ప్లీజ్ కంప్లీట్ ద డిఈడి. ఓకే, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్ని లైక్ చేస్తే అంత నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళండి, యాప్ని స్టార్స్ మనం చూడండి, యాప్ యొక్క స్టార్స్ ఏ విధంగా ఉండేవి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని చిన్న రివ్యూ కూడా ఇవ్వండి, యాప్ సంబంధించి చిన్న రివ్యూ కూడా ఇవ్వండి. అందరూ కూడా రివ్యూ ఇవ్వండి. ఎస్, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకి తీసుకొస్తున్నాం. ఈరోజు కొన్ని పేపర్లో పోస్టుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మేము ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా. ఇప్పుడు రోజుకు ఒక 600 నుంచి 700 సెట్ల వరకు పంపిస్తున్నామండి. అందరికి ట్రాక్ ఐడి పెట్టాలంటే కొంచెం చాలా ఇబ్బంది. అది కొంతమంది అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీకు ఏం లేదు, మీ ఫోన్ చేసేసి మీ బుక్స్ పంపించామని చెప్తారు అంతే. దట్స్ ఆల్. మీరు అడ్జస్ట్ అవ్వండి. ఎవరైనా అగ్రెసివ్గా ఉంటే మాత్రం వాళ్ళకి బుక్స్ రావు, వీడియోస్ ఇవ్వవు, బుక్స్ రావు. చాలా పొలైట్గా ఓపిక పేషెన్స్ ఉండాలి. చాలా మంది పంపిస్తారు కదా. ఇప్పుడు బుక్ షాప్లో బుక్స్ లేవు, పబ్లికేషన్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాము. కాబట్టి బాగా ఒత్తిడి ఎక్కువైపోతుంది. పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి, ఆ ట్రాక్ ఐడి ప్రతి ఒక్కరికి ట్రాక్ ఐడి పంపిస్తారంటే ఇబ్బంది కదా. అందులో మీకు ఫోన్ చేసి చెప్పేస్తాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆర్డర్ ఇచ్చారంటే ఒక 2-3 రోజులు అటు ఇటుగానే బుక్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 రోజులు అటు ఇటుగానే బుక్స్ వచ్చేస్తాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఆర్డర్ ఇచ్చారంటే మీకు బుక్స్ వచ్చినట్లే. 6-3 ఒకసారి ఎందుకు లేట్ అవుతుంది ఒక్కోసారి అంటే కొన్ని బుక్స్ అయిపోతాయి, మళ్ళీ ప్రింట్ ఇచ్చేసి మళ్ళీ మీకు ఇమ్మీడియట్గా పంపించేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చెప్తున్నాను, చాలా కూల్గా ప్రిపేర్ అవ్వండి, అగ్రెసివ్గా ఉండొద్దు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అడిగి పాఠాలు చెప్పించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఉన్నటువంటి రోగం చెప్పి నిదానంగా డాక్టర్ దగ్గర నుంచి మందులు తీసుకోవాలి. అప్పుడు డాక్టర్ మంచి మందులు ఇస్తాను. అదేవిధంగా మేము టీచర్స్ ఒక ఫ్యాకల్టీ, మీకు కావాల్సింది ఏదో నాకు తెలుసు కదా. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో అగ్రెసివ్ గురి కావద్దండి. మీకు మంచి బుక్స్ ఇస్తాను, నెంబర్ 1 బుక్స్ ఇస్తాను, మీకు ఏది కావాలిస్తాను. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీకు ఈ సందర్భంగా మీకు బుక్స్ ఇచ్చే మేము వదిలేసేయం. మీకు కావాల్సిన ఇంకా ముందు యాప్లో బిట్లు పెడతాము, స్టోర్లో మెటీరియల్ ఇంకా ఏమైనా కొత్త పాయింట్ స్టోర్లో పెడతాం. యాప్ని బాగా ఉపయోగించుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్లో మీకు కావాల్సినంత మెటీరియల్, ఇంకా సినాప్సిస్, హైలైట్స్ వస్తూ ఉంటాయి మరి. కాబట్టి మీరందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ డౌన్లోడ్ ద యాప్. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ మీకు పెడతాను. విజ్ఞాన గని, ఈ విజ్ఞాన గనిని ప్రతి ఒక్కళ్ళు సొంతం చేసుకోవాలి. బంగారు బాతుగుడ్డే తీసుకోవాలి. బాతుని చంపేయాలనుకోవద్దు. బంగారు బాతుని ఆ బాతుగుడ్డు తీసుకుంటేనే అందరికి ఉపయోగపడుతుంది. ఆ బాతు కొంతమంది ఏం చేస్తారంటే అగ్రెసివ్గా ఫీల్ అయ్యి రకరకాల బ్యాడ్గా మెసేజ్ పెట్టడం, ఒక రోజు లేట్ అయినప్పటికీ ఇవన్నీ చేయొద్దు. అది మంచి టీచర్ లక్షణం కాదు. అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మేము ఆపేస్తాం. బుక్స్ చేయొద్దు, అట్లా చేయొద్దు. మీకు అందరికీ కూడా 100% మా వాళ్ళు ఇచ్చే 100% బుక్స్ పంపిస్తానికి చూస్తున్నారు. మీరు సహకరించండి. ఎందుకంటే బాగా ఎక్కువ జనం చాలా మంది వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ పంపించాలి కాబట్టి మీరందరూ కూడా చాలా సహకరించండి ప్లీజ్. ప్రతి ఒక్కరు సహకరించండి. అంతేగాని ఈ రోజు చేస్తున్నాడు, సాయంత్రం పొద్దున్నే చేస్తున్నాడు, సాయంత్రం వచ్చినాయి అంటున్నాడు. అది రావు. కనీసం మీకు రీచ్ అయ్యేటప్పటికి 3 రోజులు పడుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఒకవేళ పోస్ట్ డిలే అయిందనుకో 4 రోజులు మీరు చేసిన కాడ నుంచి అక్కడ మరుసటి రోజు నుంచి లెక్కేసుకోండి. సపోజ్ ఈ రోజు చేశారనుకోండి, మీకు త్వరగా కావాలంటే దానికంటే ముందు రోజు చేసుకోండి. రేపు పొద్దున్నే పంపించేస్తాం. ఈ రోజు చేసినవి పొద్దున్నే పంపించేస్తాం. నిన్న చేసినవి ఈ రోజు పంపించేస్తాం. ఇది సిస్టమ్. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా సహకరించండి. బూతులు తిట్టొద్దు, అగ్రెసివ్గా మాట్లాడొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ప్లీజ్ కోఆపరేట్. ఎంతో మంది కొన్ని వందల వేల మంది అభ్యర్థులు చేసుకుంటున్నారు. రైట్. మెగా డిఎస్సితో పాటు టెట్ జూలై 1 నుంచి నోటిఫికేషన్ కసరత్తు. నేడు పాత టెట్ ఫలితాలు, ఈరోజు పాత టెట్ ఫలితాలు రిలీజ్ అవుతాయండి. అను పబ్లికేషన్లో చదివినటువంటి వాళ్ళకి ఎక్కువ ఫలితాలు, ఎక్కువ మంచి మార్కులు తీసుకోండి. ఫిబ్రవరిలో ఎవరైతే అను బుక్స్ తీసుకున్నారో వారందరికి మంచి స్థాయిలో ఉన్నారో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయం నేను అను పబ్లికేషన్ నేను ఇంకోటి కూడా చెప్తాను. ఎవరినో తీసుకొచ్చి ర్యాంక్ మన సంబంధం లేకపోయినా కొని యాడ్లు వేస్తున్న తత్వం కాదు మనకి. చాలా మంది ఏం చేస్తారంటే యాడ్లు కొని మరి అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల నో యూజ్ అట్ ఆల్. మీకు తెలుస్తుంది కదా, మన ఛానల్లో ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు మంచి ఫలితాలను పొందండి. మీకు మంచి ర్యాంకులు వస్తే మాకు మన బుక్స్ చదివినటువంటి వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తే మాకు పంపించండి. మీకు ఇంకా ఏమైనా ఉంటే నేను ప్లాన్ చేస్తాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మన టెట్ బుక్స్ మన ఫిబ్రవరిలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ మంచి మార్కులు వచ్చే ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు వచ్చిన వెంటనే ఆఫీస్కి కానీ వాట్సాప్ కానీ మెసేజ్ పెట్టండి. మీ హాల్ టికెట్ ఇవన్నీ మెసేజ్ పెట్టండి. మీకు ఇంకా డిఎస్సిలో ఇంకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను. మీకు వచ్చే వరకు నేను మీకు స్పెషల్గా మిమ్మల్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసి టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి మీకు స్పెషల్గా టీచింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈనాడులో మరి జూలై 1న కసరత్తు. టెట్ నోటిఫికేషన్ ఇస్తారు, డిఎస్సి ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరేం చేయాలి? ఒక పక్కన టెట్ నోటిఫికేషన్, ఒక పక్కన డిఎస్సి నోటిఫికేషన్. డిప్రెషన్ ఏమైనా గురవుతారా? ఏం గురవుతారు. నేను చెప్తా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, టెట్లో 2 సబ్జెక్టులు ఎక్సెస్ ఉంటాయి. ఐఏఎస్ చాలు. ఏంటి ఆ సబ్జెక్టు? ఎస్జిటి వాళ్ళకి, ఎస్పెషల్ ఎస్జిటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇంగ్లీష్, ఈ 2 ఎక్సెస్ ఉంటాయి. ఈ 2 చదివితే డిఎస్సి ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుంది. మిగిలినటువంటి డిఎస్సి మెటీరియల్ చదవండి, డిఎస్సి బుక్స్ నేను ఇచ్చేటటువంటి చదవండి. టెట్లో మీకు అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి. అదేవిధంగా డిఎస్సిలో కూడా అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి. మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, టెట్ డిఎస్సిని వేరు చేయొద్దు సుమా. టెట్ అనేటటువంటి డిఎస్సిలో భాగమే. టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఒకటే. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. అందువల్ల టెట్ చదువుతాను, నేను డిఎస్సి వదిలి పెడతా భయము ఇలాంటి ఏమొద్దు. నేను ఇప్పుడు ఎస్జిటి తీసుకుంటే సోషల్ కంటెంట్
టెట్కి ఒకటే, డిఎస్సి ఒకటే. సైన్స్ కంటెంట్ టెట్కి ఒకటే, డిఎస్సి ఒకటే. మ్యాథ్స్ కంటెంట్ టెట్కి ఒకటే, డిఎస్సి ఒకటే. ట్రై మెథడ్ టెట్కి ఒకటే, డిఎస్సి ఒకటే. తెలుగు టెట్కి ఒకటే, డిఎస్సి ఒకటే. ఇంగ్లీష్ కొంచెం డిఎస్సికి ఎక్కువ సిలబస్ ఉంటుంది, సారీ టెట్కి ఎక్కువ సిలబస్ ఉంటుంది. అలా టెట్ చదివితే డిఎస్సికి ఉపయోగపడుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ 30 మార్కులు డిఎస్సి టెట్కి, డిఎస్సికి 10 మార్కులు కానీ కొన్ని 16 మార్కులు ఇట్లా. కాబట్టి టెట్ చైల్డ్ డెవలప్మెంట్ చదివితే డిఎస్సి చదివినట్టు. అందువల్ల మీరు టెట్ వేరా డిఎస్సి వేరా అనేటటువంటి చూడొద్దు. టెట్ వేరు డిఎస్సి వేరు అనేటటువంటి చూడొద్దు. డిఎస్సి అనేటటువంటిది టెట్ అనేటటువంటిది డిఎస్సిలో ఒక భాగము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏటా డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి నేను చెప్పాను రాదని. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా డిఎస్సీల మీద ఉంటుంది. ఏపీపీఎస్తో పాటు డిఎస్సీలు కూడా ఉంటుంది. ఒక 10,000 లేదా 7,000 ప్రతి సంవత్సరం ఉంటుంది రిటైర్మెంట్లు వేకెన్సీ కలుసుకుంటారు. ఎందుకంటే రేపు పిల్లలు కూడా పెరుగుతారు కాబట్టి ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుంది. వెరీ గుడ్. ఇలాంటివి రావాలి. పథకాలు ఇవ్వాలి కానీ అసలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే పథకాలు ఎందుకండి? మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అసలు పథకాలు ఎందుకండి? అవసరమా? ఉపాధి ప్రతి ఒక్కరికి ఆదాయం వస్తే పథకాల కోసం ఎవరు ఆశపడతారండి? పథకాలు అనేటువంటిది ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అవినీతి, బంధుప్రీతి ఇవన్నీ పోవాలి. నేడు టెట్ ఫలితాలు ఓకే, ఇదొకటి. ఇది ఇక్కడ చూడండి, చాలా వింతగా ఉంది ఈ పేపర్, సాక్షి పేపరు. గత 5 ఏళ్ళ అంట 23,699 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అదే భర్తీ చేసి వీళ్ళు ఏం భర్తీ చేశారంటే 98 డిఎస్సి అయిపోయింది. ఈ రోజు వస్తే రేపు రిటైర్ అయ్యారు, వాళ్ళని భర్తీ చేశారు. నెక్స్ట్ 2008 డిఎస్సి టైం స్కేల్ కాదు, అది పర్మనెంట్ కాదు. 2008 డిఎస్సి ఓకే ఇచ్చారు, పర్మనెంట్ పోస్ట్ అనుకున్నారా? ఎంక్వైరీ చేయండి. టైం స్కేల్ ఒక 20,000, 25,000, 30,000 ఇచ్చారు కదా. ఇలా సమ్మర్ శాలరీ ఒక నెల ఉండదు. ఇది డిఎస్సి కాదు. డిఎస్సి అంటే రెగ్యులర్ డిఎస్సి ఇవ్వాలి, అదే డిఎస్సి ఇచ్చేసేసి పర్మనెంట్ పోస్ట్ ఉండాలి. ఇది వీళ్ళు పర్మనెంట్ కాదు. 23,699 మీకు తెలియాలి. వాళ్ళకంటే ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక టైం స్కేల్ ఇచ్చారు. కాబట్టి చూడండి, నవ్వుతుంది అని చూడండి. 23,699 అంట. కాబట్టి ఎవరికి ఇచ్చారో మరి మీరు ఆలోచించాలి. మరి మీకు ఎంతమంది వచ్చినాయి పోస్టులు? ఈ 23,699లో మీరే ఆలోచించాలి. ఇక్కడ ఇవి పర్మనెంట్ పోస్టులు కాదు, టైం స్కేల్ అంటే ఒక అవుట్ సోర్సింగ్ లాగా. అది ఎప్పుడైనా పోవచ్చు ఆ పోస్ట్. పర్మనెంట్ అనేది ఉండదు. పర్మనెంట్ ఎవరైతే రెగ్యులర్ గా డిఎస్సి రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటారో అది పర్మనెంట్. కానీ ఇది పర్మనెంట్ కాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఇదే పేపర్లో మరోసారి టెట్తో డిఎస్సి ఆలస్యం చెబుతున్నారు. చూడు, అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెట్ ఎందుకు పెట్టాలి, మళ్ళీ టెట్ ఎందుకు పెట్టాలంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ వచ్చారు. డిఈడి బిఈడి చేయనటువంటి వాళ్ళు, చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మొన్న ఆదాయబాదలుగా మన టెన్షన్తో రాశారు. కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. ఈ రోజు వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. మరి వాళ్ళు రాసుకోకూడదా? ఫ్రెషర్స్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? టెట్తో డిఎస్సి ఆలస్యం ఎందుకైంది? టెట్ ఒక 2 నెలలు కంప్లీట్ చేసేసి తెలంగాణలో టెట్ కంప్లీట్ చేసిన వెంటనే డిఎస్సి పెడతలేదా? టెట్తో మరోసారి టెట్తో డిఎస్సి అంటే వీళ్ళు ఇవ్వలేదు, ఇచ్చేటటువంటి వాళ్ళు చెడగొడతారు పిల్లల్ని డిప్రెషన్ గురించి. కాబట్టి ఇలాంటి నమ్మకండి. టెట్ ఇది కూడా తప్పే. టెట్తో డిఎస్సి
ఆలస్యం కూడా కాబట్టి 2 నెలలు ఉంటుంది ఇది ఆలస్యం. డిసెంబర్ 10 కల్లా కంప్లీట్ చేయమన్నారు కదా, డిఎస్సి డిసెంబర్ 10 కల్లా కంప్లీట్ చేయమన్నారు ప్రాసెస్ అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మహానుభావులు ఎట్లా ఇచ్చారు, 2019 డిఎస్సి వీళ్ళు ఇచ్చారు కదా. 2019 డిఎస్సి ఇంతకుముందు వచ్చినటువంటి ప్రభుత్వము టీడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసేసి ఎగ్జామ్ పెడితే వీళ్ళు భర్తీ చేశారు అంతే. వీళ్ళు నోటిఫికేషన్ డిఎస్సి పోస్టులు అంటే ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వస్తుందో ఆ ప్రభుత్వానికి చెందుతాయి ఆ క్రెడిట్. ఇది ఆంధ్రజ్యోతిలో అమ్మ 1న మెగా డిఎస్సి షెడ్యూల్ ఇస్తాడు, 16,347 పోస్టులు భర్తీకి సిద్ధం. అదే రోజు టెట్ పరీక్ష కూడా, టెట్ నోటిఫికేషన్ తప్పడింది, టెట్ నోటిఫికేషన్ క్యాబినెట్ లో సుదీర్ఘ చర్చ అమలు. ఇది కూడా కొంచెం అంటే ఇంకా రావాలి పోస్టులు, ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇవి ఎట్లా తీసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎస్జిటి పోస్టులు 144 అనేది మరి ఇప్పుడు అంతకుముందు 100 ఉన్నాయి, ఆ 100 తీసుకోలేదేమో. అయితే ఆల్రెడీ నేను చెప్పాను, కనీసం 400 నుంచి జిల్లాకి, ప్రతి జిల్లాకి 400 నుంచి ఎస్జిటి 500 వరకు ఉంటాయి. చూడండి, 400 తూర్పుగోదావరి 400, తూర్పుగోదావరి 400 నేను చెప్పింది ఓకే. విశాఖపట్నం 551, పశ్చిమ గోదావరి 454, కృష్ణా గుడ్. ఈసారి కృష్ణాకి బాగున్నాయండి, కృష్ణాకి బాగున్నాయి. ఎప్పుడు కూడా పాపం కృష్ణ అన్యాయం అవుతా ఉండేది, కడప ఒకటి కృష్ణా ఒకటి. కాబట్టి కృష్ణ గుంటూరుతో పాటు గుంటూరు కంటే కృష్ణ ఎక్కువ ఉన్నాయి, 508, 501. ప్రకాశం తక్కువ, కానీ ఇవే కాదు ఇంకా యాడ్ అవుతాయండి. ఇంకా మున్సిపల్ స్కూల్స్లో కానీ ఇంకా ఇవి ఎట్లా చూస్తాడో మండల పరిషత్తు, ఈ మండల పరిషత్లో మరి ప్రభుత్వ పాఠశాలలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ పాఠశాలలు, నెక్స్ట్ మండల పరిషత్ సంబంధించిన పాఠశాలలు. కాబట్టి ఎట్లా చూస్తారు ఇంకా యాడ్ అవుతాయండి మీకు. ఇవి ఫైనల్ అనుకోవద్దు. చిత్తూరు 946, అనంతపురం తక్కువే ఇంకా పెరుగుతాయి. కర్నూలు మాత్రం గ్రేట్ 1801. నేను చెప్పాను ఆల్రెడీ, కొంతమంది అడిగారు పిల్లలు, సార్ ఈ పోస్టులు కంటే పెరుగుతాయా పెరుగుతాయి చెప్పాను. అంటే 500 పెరుగుతాయని చెప్పాను, అట్లాగే 500 పెరిగింది. అంతకుముందు 1300 ఎన్నో ఉన్నాయి, 500 పెరిగింది, 1800 అయింది. కాబట్టి ఇవి కరెక్ట్ కాదు, ఇంకా యాడ్ అవుతాయి. ప్రతి జిల్లాకి మినిమం 500 ఉంటాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ సబ్జెక్టుల వారీగా టీచర్ పోస్టులు చూడండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలు విభజించింది. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్, గిరిజన సంక్షేమం పాఠశాలలో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిసింది. అంటే ఇవే 14,066 అయితే మొత్తం టోటల్ ఎన్నయ్యా 16,347. అంటే ఎస్జిటి ఎన్ని ఇస్తున్నారు, 6,000 పైకి ఇస్తున్నారు. మరి 6,000 కాబట్టి ఇంకా పోస్టులు యాడ్ అవుతాయి. ఎస్జిటి పోస్టులు ఇంకా 6,000, ఇంకా మొత్తం టోటల్ 6,000 పైగా ఉన్నాయి ఎస్జిటి. మరి ఇక్కడ 6,000 కనపడలేదు. కాబట్టి ఇంకా పెరుగుతాయి ఈ జిల్లాలో ఇంకా పోస్టులు పెరుగుతాయి, మీరు వరి అవ్వద్దు. నెక్స్ట్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలకు విభజించింది. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్, గిరిజన పాఠశాల ఈ పోస్టు 14,066 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655 హిందీ 536 ఇంగ్లీష్ గుడ్ 1086 ఇంగ్లీష్. నేను చెప్పాను ఇంగ్లీష్ పోస్టులు బాగానే ఉంటాయి. నెక్స్ట్ గణితం 726, ఫిజికల్ సైన్స్ కూడా చూడండి. ఎస్, ఇంతకుముందు నేను అడిగాను చాలా మంది పిల్లలు, సార్ ఫిజికల్ సైన్స్ ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది సార్, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి అంటే మ్యాక్సిమం 50 ఉంటాయి అని చెప్పాను నేను. నేను 50, ఒక్కొక్క జిల్లాకి 50 అంటే 13 జిల్లాలు, 1350 ఎంత, 1350 650. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయా చూడండి. ఈ ఫిజికల్ సైన్స్ 706 పోస్టులు, అంటే యావరేజ్గా 60 పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ద డిఎస్సి హిస్టరీ. ఫిజికల్ సైన్స్ అద్భుతమైనటువంటి మెటీరియల్, ఈ స్కూల్ అసిస్టెంట్ అన్నిటి కూడా మంచి మెటీరియల్ అందిస్తుంది.
బయాలజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ నేను ఆల్రెడీ చెప్పాను, సోషల్ స్టడీస్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి అని చెప్పాను. ఎస్, కలిసి చూడండి 1368. ఎస్జిటి చూడండి మరి 6341. ఇక్కడ 6341. ఎస్జిటి అని హెడ్డింగ్ పెట్టారమ్మా, ఎస్జిటి అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ 6341 ఎస్జిటి పోస్టులు అన్నారు. మరి కాబట్టి అన్ని పోస్టులు రావాలి, మున్సిపల్ రావాలి, కార్పొరేషన్ రావాలి, రకరకాల గిరిజన పాఠశాలలు రావాలి, అన్ని రావాలి. మరి ఎస్జిటి 6341 కాబట్టి ఇక చాలా పోస్టులు యాడ్ అవుతాయి ఎస్జిటి వాళ్ళు. కాబట్టి మీ ఇంకా జోనల్ వైడ్ మోడల్ స్కూల్స్లో జోన్ 1, జోన్ 2 ఈ విధంగా జోన్ 3, జోన్ 4 ఇవి కూడా సబ్జెక్ట్ టీచర్సే. 266 రాష్ట్ర స్థాయి పోస్టులు అంటే పీజీటీవీ. నెక్స్ట్ టీజీటీ జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682. ఇవి కూడా సబ్జెక్ట్ టీచర్స్, ఇవి ఇంగ్లీష్ మీడియం. కాబట్టి మీకు నేను అను పబ్లికేషన్లో ఎస్జిటి సెట్ 9 బుక్స్ తెలుగు మీడియం, ఎస్జిటి సెట్ 9 బుక్స్ ఇంగ్లీష్ మీడియం, ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్, ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం బుక్స్ ఉన్నాయి. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఎస్ఏ తెలుగు సెట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు సేమ్, ఎస్ఏ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము. మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని అందుబాటులో తీసుకొచ్చాము. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కావాల్సినటువంటి మీ నెంబర్స్, మీరు చేయాల్సినటువంటి నెంబర్స్ 9490750137 9949197212 ఈ మెయిన్గా ఈ 2 నెంబర్స్ చేయండి. ఆఫీస్ నెంబర్ నాతో మాట్లాడాలన్నా, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఆఫీస్ నుంచి ఏమైనా చదివి చేయకపోయినా, ఏమైనా కంప్లైంట్ వచ్చినా, టెలికాలర్స్ రెస్పాన్స్ కాకపోయినా, అదేవిధంగా మీకు అమౌంట్ ఫోన్పే కావాలన్నా, డైరెక్ట్ ఫోన్పే కావాలన్నా వాళ్ళు చేసినా ఇదే ఫోన్ చేస్తారు. మీకు 9959376936కి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ బి అట్ దిస్ నెంబర్. ఈ నెంబర్లో నేను ఉంటాను. మీరు ఈ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్పే అయినా చేయొచ్చు. మీకు ఆల్రెడీ రేట్లు తెలుసు, కావాలంటే మళ్ళీ 1 సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోన్పే, దిస్ ఈస్ ఫోన్పే నెంబర్, దిస్ ఈస్ వీడియో. ఇఫ్ యు వాంట్, you call your message, WhatsApp message, you do the WhatsApp message to this number. ఈ విధంగా రెస్పాన్స్ అవ్వండి. చాలా మంది అసలు ఏం తెలియట్లేదు. ప్లీజ్ యూ షుడ్ నో వాట్ ఈస్ వాట్ అనేటటువంటి మీకు తెలియాలి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా వస్తుంది. అడ్రస్లు పెట్టేటప్పుడు కూడా చాలా మంది ఏం పెడుతున్నారంటే సరిగ్గా పెట్టలేదు. అందుకని మీ బుక్స్ రావట్లేదు, అందుకనే మీ బుక్స్ త్వరగా రావట్లేదు.
పిన్ కోడ్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, మొత్తం మీ హౌస్, మీ అడ్రస్ అంతా ఒకే చార్ట్లో, ఒకే పేజీ, ఒకే చార్ట్లో ఉండాలి. రకరకాలుగా ఉండకూడదు, కన్ఫ్యూజ్ లేకుండా ఉండకూడదు. లేదా టైప్ చేసి పెట్టండి. వైట్ పేపర్ కంటే టైప్ చేసి వాట్సాప్లోనే ఒకే పేజీలోనే, ఒకే పేజీ, గ్యాపే వద్దు, ఒకే చోట ఉండే విధంగా టైప్ చేసి పెట్టండి. సో ఇది లాస్ట్. అన్పబ్లికేషన్ చదవండి, జాబ్ కొట్టండి. ప్రతి చోట, ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ అన్పబ్లికేషన్ కాపీస్ ఉంటాయి. ప్రతి ఇన్స్టిట్యూట్లో అన్పబ్లికేషన్ కాపీస్ ఉంటాయి. ప్రతి కోచింగ్ సెంటర్లో అన్పబ్లికేషన్ కాపీస్ ఉంటాయి. అన్పబ్లికేషన్ బుక్స్ చదవండి, జాబ్ కొట్టండి. ఎస్జిటి ఈ రోజు వరకు, ఈ రోజు రేట్లు ఎస్జిటి తెలుగు మీడియం 1300. వీడియోస్ ఫ్రీ అంటే ట్యాక్స్ ఓన్లీ 200 పేజెస్ సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి 1600 ఈ రోజు రేటు. నెక్స్ట్ ఇక తెలుగు మీడియం ప్రస్తుతానికి మీకు 8 బుక్స్ ఇస్తున్నా. అక్కడ 8 బుక్స్. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు మీడియం నేను చెప్తా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు మీడియం. ఎస్ఏ, మ్యాథ్స్, సోషల్, మ్యాథ్స్, బయాలజీ కానీ, తెలుగు కానీ, ఇవన్నీ కూడా మీకు 1300కి అందిస్తున్నాం. నెక్స్ట్ ఎస్ఏ పిఎస్ తెలుగు మీడియం 2000 రూపాయలకి అందిస్తున్నాం. నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ మీకు 1500కి అందిస్తున్నాం. వీటిలో టెస్ట్లు ఫ్రీ. మీకు ఇంకోటి నేను చెప్తాను, మీ కోర్సులో ఎవరైతే తీసుకున్నారో ఫ్రీగా వీడియోస్, దాంట్లోనే టెస్ట్, సపరేట్ ఫోల్డర్ లేదు, దీంట్లోనే టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి అందరికీ కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.